మాజీ మంత్రి విడుదల రజనిపై పోలీసులు దౌర్జన్యానికి దిగారు. మనం అంటే అంత లైకింగ్ మరి లైకింగా తలకాయ ఊళ్ళో అంతా అప్పులు చేసినట్టుగా కనపడితే చెప్పమన్నారు. కనపడలేదని చెప్పండి. పల్నాడు జిల్లా మానుకొండవారిపాలెంలో ఓ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన రజనిని పోలీసులు అడ్డుకున్నారు. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. చూడండి, విడుదల రజని అనుచరుడు శ్రీకాంత్ ని అరెస్ట్ చేయడానికి వెళ్లారు పోలీసులు. టచ్ చేయాలంటే ముందు నన్ను దాటాలి. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని పోలీసులను ప్రశ్నించారు రజని. మాకొచ్చిన సమాచారం ప్రకారం ఎమ్మెల్యే చాణక్య గారు చాలా సీరియస్ గా ఉన్నారు. విత్ ఇన్ షార్ట్ టైం మీరు భయపడతారు, నేను పెడతాను. చెప్పానుగా, నీ పని అయిపోయినట్టు. देखो మై రౌడిజం సెటిల్మెంట్. మగాంబరం, నీకు ఇంకా కుర్రతనం బాలేదురా. నువ్వు కాన్వెంట్ ఎక్కువ, కాలేజీకి తక్కువ. ఎందుకలా అరుస్తున్నావు? ఊరుకుక్క ఏమైనా కరిసిందా? చించేసి ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై. You have social conscience, you have civic sense. Come here, come here, come here, you fellow. సారీ. ఇళ్లపాడు మండలానికి ఇంకో కార్యక్రమం ఉంటే వెళ్ళేటువంటి దిశగా మేము వెళ్తా ఉన్నాం. అమ్మా నువ్వు ఉన్నావమ్మా? ఆ కార్యక్రమం అయిపోయి బయటకు వచ్చాను. వచ్చి కారెక్కుదాం అనే లోపు చుట్టూ ఈ రూరల్ సిఐ సుబ్బనాయుడు గారు. ఇందాక ఎంత గొప్పగా యాక్ట్ చేసావురా. హ్యాట్స్ ఆఫ్. ఒప్పేసుకున్నావు, నటనలో నీ తర్వాత ఎవడైనా. అక్కడ ఉన్నటువంటి నాదెండ్ల ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది అంతా కూడా ఒక్కసారి చాలా ఎంబ్రాజింగ్ గా అక్కడంతా కూడా గుమ్మిగూడి, నేను కారెక్కుదామని వచ్చినటువంటి నేను ఏమైందండి, ఏంటి, ఎందుకు ఇంత ఎంబ్రాజింగ్ గా ఇలాంటి అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేస్తా? ఎవరు చూడలేదు కదా, వాళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు. ఏమైందని చెప్పి వారిని అడగడం జరిగింది. నాకు 3 పిల్లలు ఉన్నాయి, 4 పిల్లలకి రూమ్ ఖాళీ ఉన్నాయి, నీది వస్తాయి. మా ఫాలోవర్ అయినటువంటి శ్రీకాంత్ రెడ్డిని తీసుకువెళ్ళడానికి వచ్చాము అని చెప్తా ఉన్నారు. కేసు ఏంటి అని చెప్పి మాట్లాడుతూ నేను కారెక్కుతాను. ఏం కేసు ఏంటంటే ఏవో కేసులు ఉన్నాయి, చెప్పాలా మీకు? తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్. నీలాంటి వాళ్ళు నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత, తొక్కలోది. ఉన్నాయి, కేసులు ఉన్నాయి, ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, ఇంకేవో ఉన్నాయి. మేము తీసుకెళ్ళాలి, అరెస్ట్ చేయాలి. ఇక నీ బతుకంతా సరేనండి, అలా ఏమన్నా ఉంటే మేమందరం కూడా వస్తాము. చూసారా సార్ డబుల్ యాక్షన్? మా నాయకులందరూ కూడా ఉండి మేమందరం కూడా వస్తాము. ఏం కేసు ఏంటి, దాని వివరాలు ఇవ్వండి. ఖచ్చితంగా అట్లాంటిది ఏమన్నా ఉంటే ఖచ్చితంగా వస్తాం. చూసారండి. సుబ్బనాయుడు గారు తను ఒక సిఐ అనేది కూడా పక్కన పెట్టి ఒక టీడీపీ కార్యకర్త మాదిరి ఏ విధంగా కూడా అక్కడ ఒక మహిళనని ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్. ఒక మహిళా మంత్రిగా పనిచేశాను గతంలో అని, ఇక్కడ శాసనసభ్యురాలుగా కూడా పనిచేశాను. కులమైన బలం కులమైన బలగం అటువంటి విషయాన్ని పూర్తిగా కూడా పక్కన పెట్టి నన్నే థ్రెటనింగ్ చేస్తూ ఆఖరికి ఏ విధంగా కూడా తను మీరందరూ కూడా చూశారు, ఆ వీడియో అందరూ చూశారు. ఏ విధంగా మీదకి వచ్చి నా కారు దగ్గర నేను ఉంచిన, నా కారు నేను ఎక్కుతుంటే నా సీట్ లో ఉంచి తను నన్ను అక్కడి నుంచి వీడు ఈ టైప్ లో అసలు అసలు ఏం పదాలు వాడాలో కూడా మనకు అర్థం కావట్లేదు. నాకు అర్థం ఆ టాపిక్ అయితే నేను వెళ్ళిపోతాను. అలాంటి బిహేవియర్, అలాంటి నేచర్ ని తను ప్రదర్శించి ఒక ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? అటు చూడు, నేను విన్నాను, నేనున్నాను. ఈ విధంగా అరెస్ట్ చెయ్యొచ్చా? సుఖంగా బతకనివ్వండిరా. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. అది అనేటువంటి ఒక అరెస్ట్ గా ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ అరెస్ట్ మనం చూడొచ్చు.
న్యాయమూర్తిని ఉన్నత న్యాయస్థానాలని మాత్రం తలుపు తడతాం ఖాయం ఈ పోలీస్ చర్యల మీద. దీనికి మీరు ఏమంటారు సార్? కొట్టారంటే పళ్ళు రాల్తాయి. పోలీసు వాళ్ళు ఎంత బతిమాలుతుంటే బెట్టి చేస్తున్నావు నువ్వు. తెలుగు ప్రజలకు మొట్ట కొడపడానికి మీరున్నారా? ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి.